మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇంకా చూస్తారేంటి? టిఫిన్ పెట్టండి, ఆకలేస్తుంది. ప్రతి దాంట్లోనూ తగుదునమ్మా అని మీరెందుకు దూరుతున్నారు? ఈ ఇంటికి వెళ్ళాలి, నీలిముంది, తాను వడ్డిస్తుందిలే, వడ్డించవే. బామ్మ, టిఫిన్ తినేటప్పుడు ఎందుకీ గోల? ఎవరు పెడితే ఏముంది, పెట్టనివ్వు. ఒరే, నువ్వు ఆఫీసులో బాసువి, ఇంట్లో కాదురా. ఈ ఇంటికి నేనే బాసుని. మీ అమ్మ ఇంటికి పెద్దదైనా మీ అమ్మ కన్నా పెద్దదాన్ని నేను. నా మాటే వినాలి. కాదు అని ఊర్మిళ అంటుందేమో అడుగు. ఏమే? నేనెందుకంటానమ్మమ్మా? నువ్వేం చెప్పినా మా మంచి కోసమే చెప్తావని నాకు తెలుసు కదా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెప్పు. నీకేది నచ్చితే అదే చెప్పు. అది సంగతి విన్నావుగా. ఒసే నీలిమా, నువ్వు వడ్డించవే. అలాగే బామ్మ. మీరు కూడా కూర్చొని తినండి. పర్వాలేదు కార్తీక్ గారు, ముందు మీరు తినండి, మేము తర్వాత తింటాం. ఏమిటే మరీ బొత్తిగా 4 పెడుతున్నావు? ఓ 8, 9, 10, 12 పెట్టు. బామ్మ, నాకెన్ని కావాలో నేను అడిగి తింటాను. నాకు 4 చాలు. కావాలంటే నువ్వు తిను. సరేలే, తిను తిను. ఒరే, చట్నీ ఎలా ఉంది? బాగుంది బామ్మ. ఇడ్లీలోకి మరీ రుచిగా ఉంది. అయితే ఇంకా చూస్తావేంటి నీలిమా? ఇంకో 4 ఇడ్లీలు వడ్డించు. వద్దు. అవునమ్మా, అబ్బాయి ఇష్టంగా తింటున్నాడు కదా, కావలసినవన్నీ తింటాడు. ఇష్టం లేకపోతే వదిలేస్తాడు. ఇంకొంచెం వడ్డించు. అవును, అది నిజమే. ఇంకా ఆలోచిస్తావేంటి నీలిమా? 4-5 ఇడ్లీలు వేయి. చూడండి, ఇది నా ఇల్లు. నాకెందుకు మొహమాట ఉంటుంది చెప్పండి? నాకెన్ని కావాలన్నీ కడుపు నిండా తింటాను. ఇప్పుడు కూడా నీకోసం తను వ్రతం చేస్తుందిరా. ఆ వ్రతంలో ఉన్న మహత్యం ఏంటో తెలుసా? నువ్వు తిని వదిలేసిన ఎంగిలి మాత్రమే తను తినాలి. నువ్వు నీ కడుపు నింపుకుంటున్నావే తప్ప అది తిన్నదో లేదో కూడా ఆలోచించడం లేదు. ఇప్పుడు ఈ దీక్షలో నువ్వు వదిలేసింది తప్ప తను ఇంకొకటి ముట్టుకోకూడదు. అలా నువ్వు వదిలే వరకు తను పస్తులే ఉంటుందిరా. ఈరోజు కూడా మన నీలిమ పస్తే ఉండాలి. అబ్బాయి ఒక్క ముక్క కూడా ఉంచలేదు. మరి ఎలా అమ్మా? తను ఈ దీక్ష చేస్తుందని కార్తీక్ గారికి తెలీదు. ఈరోజు సాయంత్రం ప్రసాదం తింటుందేమో అనుకుంటున్నాడు. చెప్పొద్దని నీలిమ చెప్పింది. చూడు నీలిమ ఎంత నీరసంగా ఉందో. అవునే. నీలిమా, ఈరోజు టిఫిన్ చాలా బాగుంది. ఇంకో 4 ఇడ్లీలు పెట్టు. అలాగే. మా నాయనే ఇంకో 4 ఇడ్లీ ఏంటి, మొత్తం పెట్టి తింటాడు. పెట్టు. ఏంటి బామ్మ నువ్వు? నిన్నటి వరకు తినలేదని తిట్టావు, ఈరోజు తింటాను అంటే తిడుతున్నావు. అంతేరా, నేను రోజుకొకలా ఉంటాను. ఓసర వెళ్ళిలాగా గంటకో రంగు మారుస్తూ ఉంటాను. సరేనా? నువ్వు తినరా. తిను తిను. పెట్టవే. అమ్మో, కడుపు ఫుల్ అయిపోయింది. ఇంకా తినలేను బామ్మ. తినాలనుకున్నాను కానీ తినలేకపోతున్నాను. సరేలేరా, ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది. అంతే కదమ్మా? అంతే అమ్మమ్మా. నీలిమా, నీ దీక్ష ఫలించిందే. అదిగో వాడు తిన్న దాంట్లో వదిలేశాడు. రారా, ఈరోజు నువ్వు తిను. రా. అవునమ్మా, అబ్బాయికి తెలియకుండా చేసినా నీ కడుపు నింపాడు. త్వరగా తిను.
ఇంకా ఆలోచిస్తావేంటి? కార్తీక్ ఒక్క ముక్క కూడా ఉంచడేమో అని మేమందరం ఎంతో భయపడ్డాం. రామ్మా, కూర్చొని తిను. తిను. తినవే, తిను. అలా చూస్తూ నించున్నారంటే మీరు వచ్చి తినండి. రండి. రండి. అలాగేనండి. తినమ్మా. నిజంగా ఎంత ఆకలేసిందో అంటే ఈరోజు ఉండలేనేమో అనుకున్నాను. కానీ కార్తీక్ నా కోసం ఇడ్లీ ఉంచాడు. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి మేడం. మీరీ జిల్లాకే అధికారి. ఈ జిల్లా మొత్తం మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు తలుచుకుంటే ఎక్కడ ఏ పని కావాలన్నా క్షణాల్లో జరిగిపోతుంది. అలాంటిది సీడ్స్ బ్యాంక్ పెట్టడానికి మీరు మా ఊరిని ఎంచుకోవడం, మాకెంత ఉపకారం చేయడం మేం ఎప్పటికీ మర్చిపోలేం మేడం. అలాంటిది ఈ మాత్రమైనా మిమ్మల్ని గౌరవించకపోతే మా గౌరవం ఏముంటుంది? ఇది నా కృషితో రాలేదండి, మీ కష్టంతో వచ్చింది. మురారి గారు ఈ ఊర్లో సీడ్స్ బ్యాంక్ పెట్టాలని ఎంతగానో శ్రమించారు. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ఎన్నోసార్లు తిరిగారు. ఇక్కడ కొత్త రకం వంగడాలని అభివృద్ధి చేసి ప్రభుత్వానికి చూపించారు. వారు పడ్డ కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది. నిజానికి ఈ చప్పట్లు, ఈ దండ ఇవన్నీ మురారి గారికి దక్కాలి. మా మావయ్య అమ్మమ్మ ఈ ఊరు గురించే ఆలోచిస్తారండి. వాళ్ళకి ఊరన్నా ఊరు జనాలన్నా ఎంతో మమకారం. అందరూ బాగుండాలనే ఇదంతా చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నాకేం వచ్చింది అని ఆలోచించేవారే తప్ప నేనేం చేయగలను ఆలోచించేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటిది ఈ ఊరి గురించి ఇంతలా శ్రమించారంటే నిజంగా గర్వించదగ్గ విషయమే. తరతరాలుగా మా కుటుంబం ఈ ఊరి గురించే ఆలోచిస్తుందండి. ఆ అమ్మవారి దయ వల్ల మాకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. కూర్చొని తిన్నా తరగనంత సిరి సంపదలున్నాయి. కాని మా అమ్మలో కాని తమ్ముళ్ళో కాని మాకు ఇంత ఆస్తి ఉందన్న గర్వం ఎప్పుడూ లేదు. మాకున్న దాంట్లో ఈ ఊరికి ఏం చేయగలమన్నది మాత్రమే ఆలోచిస్తారు. ఏం చేసినా సరే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఆ కృషి పట్టుదల వల్లే ఈరోజు ఈ సీడ్స్ బ్యాంకు మా ఊరికొచ్చింది.
నిజానికి ఇది నా ఒక్కడి కష్టమే కాదు. నాతో అడుగులో అడుగు కలిపి నా ప్రతి ఆలోచన తన ఆలోచనతో పదును పెట్టి ఇక్కడ కొత్త రకం విత్తనాలని అభివృద్ధి చేస్తే కేవలం ఈ ఒక్క ఊరికి, ఈ జిల్లాకే పరిమితం కాదు, ఈ రాష్ట్రం మొత్తానికి ఒక కొత్త శకం మొదలవుతుందని ఆలోచించిన వ్యక్తి నా రాధ. తను నన్ను ప్రేమించడం నా అదృష్టం. తను మా ఊరికొచ్చాక, ఇక్కడ పరిస్థితులు చూశాక మాకన్నా ఎక్కువగా ఈ ఊర్లో సీడ్స్ బ్యాంక్ రావాలని తనే కలగంది. ఈరోజు తన కల నెరవేరుతుంది. వినడానికి చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది కూడా. ఈ నేలలో పుట్టారు కాబట్టి మీకు ఈ మట్టి మీద మమకారం ఉంటుంది. ఇది మీ సొంతూరు కాబట్టి ఈ ఊరికి పేరు రావాలని మీరు కోరుకుంటారు. కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ ఊరికి వచ్చి ఈ ఊరి తలరాత మార్చాలి అని తను అనుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆ అమ్మాయిని పిలిస్తే మీ ఊరికి శాంక్షన్ అయిన సీడ్స్ బ్యాంక్ జీవో కాపీని అందజేస్తాను. అక్కడే ఆగిపోయావేంటి రాధా? ఇక్కడికి రా. రాధా, కూర్చో. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ మాట్లాడుతుంది నీ గురించే. అందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం నువ్వు. ఈ నవ్వుల వెనుక నీ శ్రమ ఉంది. ఈ సంతోషాల వెనుక నీ కృషి, పట్టుదల ఉన్నాయి. నిజానికి ముందుగా అందుకోవాల్సింది నువ్వే. తీసుకోమ్మా. తీసుకో. కూర్చో మేడం. మీ జంట కూడా చాలా ముచ్చటగా ఉంది. మీ ఆలోచనలన్నీ ఒకలాగే ఉన్నాయి. మీ వల్ల ఈ ఊరికి ఇంత మేలు జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా వల్లే జరిగిందని మీరందరూ అంటున్నారు, కానీ ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో నాకు మాత్రం తెలియడం లేదు. ఏదైతేనే అందరికీ మంచి జరిగింది కాబట్టి నాకు ఆనందంగా ఉంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? దీని వెనుక కృషి, పట్టుదల అంతా మీదేనని అందరూ చెప్తుంటే మీరేంటి మీకేదీ తెలియనట్టు ఇలా మాట్లాడుతున్నారు? పాపం మా రాధ గతాన్ని మర్చిపోయింది. తనకి గతంలో ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు, అందుకే అలా మాట్లాడుతుంది. చాలా జాలిగా ఉంది. ఇంత చేసిన మనిషికి తన కృషికి ప్రతిఫలం దక్కుతున్నప్పుడు తనకి తెలియకపోవడం చాలా విచారించదగ్గ విషయం. అయినా నువ్వు చేసిన కృషి ఈ ఊరిలో పచ్చని పొలం కనిపించిన ప్రతిరోజు గుర్తుంటుంది. ఇక్కడ పచ్చదనం పెరుగుతున్నప్పుడల్లా నీ పేరు వినపడుతూనే ఉంటుంది. ఈ కాపీ మీకు అందించడానికి వచ్చాను. నేను బయలుదేరుతారండి. అదేంటండి అంత దూరం నుంచి ఇక్కడికొచ్చారు? ఈ పూట మీరిక్కడ భోంచేసి వెళ్ళాలి. మా ఆతిథ్యాన్ని కాదనకండి. లేదండి, పక్క మండలంలో మినిస్టర్ గారి ప్రోగ్రాం ఉంది, నేనక్కడికి వెళ్ళాలి. ఈ జీవోని మీకు అందజేయడానికి వచ్చాను. సీడ్స్ బ్యాంక్ ఓపెనింగ్కి అందరూ వస్తారు కదా, ఆ రోజు తప్పకుండా మీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను. వస్తానండి. అలాగేనండి. వస్తాను మురారి. నమస్కారం. ఇది నీ విజయానికి నిదర్శనం రాధా. నువ్వు సాధించింది ఇదే. చూసావా, ఈ ఊరికి నువ్వు ఎంత ఉపకారం చేశావో, నీ వల్ల ఈ ఊరికి ఎంత పేరొచ్చిందో. నిజమేనండి, ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక గమ్యం వైపు ప్రయాణిస్తుంది. ఆ గమ్యం చేరుకునేంత వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా ప్రయాణం మాత్రం సాగుతూనే ఉంటుంది. చివరికి గమ్యం చేరుకున్నాక అక్కడితో ఆ ప్రయాణం ముగిసిపోతుంది. ఇది సాధించడమే నా జీవితానికున్న ఆశయం అనుకుంటా. ఈరోజు ఇది సాధించేశాను అంటే ఇక్కడితో నా ప్రయాణం ముగిసిపోయిందని అర్థం.
అందుకే ఇక ముందుకు సాగిపోవాలి తప్ప ఇక్కడితో ఆగిపోకూడదు. అదేంటి రాధా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ముందుకు సాగిపోవడం అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం. అది మురారికి ఎంత కష్టంగా ఉంటుంది. చూడమ్మా, నీకేమీ తెలియకపోయినా నీ గురించి అన్నీ మాకు తెలుసు కాబట్టి నువ్విలా ఆలోచిస్తే మాకు బాధగా ఉంటుంది. అవును రాధా, అయినా ఎప్పటికీ నువ్విక్కడే ఉంటావని మావయ్య అంటుంటే నువ్వెందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నేను రాధనని మీరంతా అనుకుంటేనే తెలుస్తోంది. నా రాతేంటో నాకు తెలియడం లేదు. అది తెలిసే వరకు అందరిలో ఉన్న నేను ఒంటరిదాన్నే అవుతాను. నా వాళ్ళంటూ మీరందరూ చుట్టూ ఉన్నా నాకేమీ కాని వాళ్ళలాగే నేను భావిస్తాను. ఇది నేను మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్తున్న మాటలు కాదు, నా మనసు భరిస్తున్న మాటలు. అందుకే ఇలా మాట్లాడక తప్పట్లేదు. నేనెంతో నాకు తెలిసేంతవరకు నా గమ్యస్థానం ఏంటో కూడా నాకు తెలియదు. అంతవరకు ఎక్కడ ఉన్నా అది నాకు పరాయి చోటే అవుతుంది. చూడరాదా, నీకెప్పుడో చెప్పాను నువ్వు మా మనిషివి అని. నేను మనసారా ప్రేమించిన నా మనిషికి ఎలాంటి సమస్య వచ్చినా నేను చూసుకోవాలనుకుంటున్నాను. కానీ నీ సమస్య నువ్వేంటో నీకు తెలియకపోవడం. అది నీకు తెలిసే రోజు తొందరలోనే వస్తుంది. అప్పుడు మేమంతా నీ వాళ్ళమని, ఇది నీ ఇల్లు అని నువ్వే గుర్తిస్తావు. అంతవరకు నువ్వు బాధపడకు. ఇలాంటి మాటలు చెప్పి మమ్మల్ని బాధ పెట్టకు. ఏంటి ఊర్మిళ, నిజమేనా నువ్వు చెప్పేది? అవునండి, యుఎస్ కంపెనీ ఒకటి మనతో కొలాబరేషన్ అవుతానంటుంది. ఈ ప్రాజెక్ట్ మనం టేకప్ చేశామంటే మన రెప్యుటేషన్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు మనతో ఎప్పటినుంచో కొలాబరేషన్ అవ్వాలనుకుంటున్నారు. ఈనాళ్ళ కుదిరింది. ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐలను డీల్ చేయటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ మన ఉత్పత్తులు అక్కడి దాకా వెళ్తాయి, అక్కడ వాళ్ళ ఉత్పత్తులు ఇక్కడ మనం తీసుకుంటాం. అలా మన బిజినెస్ మొత్తం గ్లోబ్ అంతా ఉంటుంది. మన పేరు కూడా పెరుగుతుంది. మరి ఈ ప్రాజెక్ట్ డీల్ చేయాలంటే అమెరికాలో కొంతకాలం ఉండాలి కదా. ఎవరుంటారు, ఎవరు వెళ్తారు? ఎవరో ఎందుకే, మీ మొగుడు పెళ్ళాలిద్దరూ వెళ్ళండి. నేను అక్కడికి వెళ్తే ఎలా బామ్మా? ఇక్కడ బిజినెస్లు ఉన్నాయి కదా. అది నిజమే. వాళ్ళ పనులన్నీ మారుకుని వాళ్ళిద్దరూ ఎలా వెళ్తారు? పోనీ కార్తీక్ని నీలిమని పంపిస్తే? నీలిమ అక్కడే పెరిగింది కాబట్టి ఆ వాతావరణం అంతా తనకి బావుంటుంది. కార్తీక్ కూడా వెళ్తే వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. అవును అంకుల్, ఒక పక్క అనుకున్నట్టుగా ఈ బిజినెస్ పని అవుతుంది. ఇంకో పక్క కార్తిక్ గారు నీలిమ దగ్గర కూడా అవుతారు. వాళ్ళిద్దరినీ పంపించడం మంచిదేమో అని మా అభిప్రాయం. మీరే కాదండి, నా మనసులో కూడా అదే ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ విషయంలో కార్తిక్ని నీలిమని యుఎస్ పంపించాలనుకుంటున్నాను. వాడికి 100 ఏళ్లు, వాడిని తలుచుకోగానే వచ్చేశాడు. ఏంటి బామ్మ, నా గురించి మాట్లాడుకుంటున్నారా? అవును బాబు, నిన్ను యుఎస్ పంపాలి అనుకుంటున్నాం. కొన్నాళ్ల పాటు నువ్వు నీలిమ అక్కడే ఉండాల్సి ఉంటుంది. లేదు మావయ్య, నేను అమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళను. నేనిక్కడే ఉంటాను. అది కాదు కార్తీక్, మనకు అమెరికా నుంచి ఒక పెద్ద డీల్ వచ్చింది. నువ్వు వెళ్ళి అక్కడ అన్నీ మాట్లాడి కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటే ఆ డీల్ మనకు ఓకే అవుతుంది. అది జరగడం వల్ల మన కంపెనీకి పేరు వస్తుంది, లాభాలు మంచిగా వస్తాయిరా. లేదు నాన్న, నేను మాత్రం ఇప్పుడు అక్కడికి వెళ్ళలేను. నా బదులు ఇంకెవరినైనా పంపించండి. చూడు కార్తీక్, నా
కొడుగ్గా మన కంపెనీలను చూసుకుంటున్న CFOగా ఇది నీ బాధ్యత. నువ్వు వెళ్తే అక్కడ అన్ని విషయాలు మాట్లాడతావు. ఇక్కడ విషయాలన్నీ చూసుకోవడానికి ఇదిగో మేమందరం ఉన్నాం కదా. అందుకే నిన్ను అడుగుతున్నాను, నువ్వు అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. అది కాదు కార్తీక్, పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారు కదా. అంత పెద్ద డీల్ని కాదని వదిలేసుకోవటం ఎందుకు? అయినా మనం అక్కడే శాశ్వతంగా ఉండం కదా, కొన్నాళ్ళే ఉంటాం. అది చూసుకుని వస్తే ఇక్కడ కంపెనీకి కూడా ఉపయోగపడుతుందని అంటున్నారు కదా. నువ్వు వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావు, నేను కుటుంబం గురించి ఆలోచిస్తున్నాను. అమ్మని వదిలి ఇంటిని వదిలి నేను ఎక్కడికి రాను, ఎక్కడికి వెళ్ళను. ఏమండి, రేపే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి ఈ డీల్ మనం చేయడం లేదు అని. అదేంటి అత్తయ్య, ఇంత పెద్ద డీలు ఎన్నో కంపెనీలు పోటీ పడితే అది మనకొచ్చింది. మీరు ఇంత ఈజీగా క్యాన్సిల్ చేస్తారేంటి? మరి ఇంకేం చేయమంటావు పార్థు? నా కొడుకేమో అక్కడికి వెళ్ళను అంటున్నాడు. వాడి మనసుని నేను బాధ పెట్టలేను. నా మీద అంత ప్రేమ చూపిస్తున్న నా కొడుకు మాటని నేనెందుకు కాదంటాను? నాకు ఈ డీల్ అవసరం లేదు. నాకు నా కొడుకు మాటే ముఖ్యం. మీ కుటుంబం కూడా బావుండాలని ఆ అమ్మవారికి దండం పెట్టుకుని ఇదిగో ఈ కుంకుమ తీసుకొచ్చాను. ఆ తల్లిని మొక్కుకొని ఊయల కడితే ఏ కోరికైనా నెరవేరుతుందా? రత్నగిరి అమ్మవారు అంటే రత్నాలు కురిపించే అమ్మవారని అందరూ అంటుంటారు. ఆ తల్లికి త్రికరణ శుద్ధిగా దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా కోరిక కోరుకుని ఉయ్యాల కడితే ఆ తల్లి ఎలాంటి సమస్యనైనా తీరేలా చూస్తుంది.